ఎస్జిటివిఎస్ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు? బాష్పోత్సేకము అంటారు. మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదలయ్యే ప్రక్రియనే బాష్పోత్సేకము అంటారు. తర్వాయి ప్రశ్న, మానవ శరీరంలో మడత బందుకీలు గల భాగాలు. ముంజేయి, మోకాలనేవి మడత బందుకీలు గల భాగాలు మానవ శరీరంలో. తర్వాయి ప్రశ్న, గాలి వేగాన్ని కనుగొనడానికి ఉపయోగించే పరికరం. అనిమోమీటర్ను ఉపయోగిస్తారు గాలి వేగాన్ని కనుగొనడానికి. తర్వాయి ప్రశ్న, సర్ థామస్ ఆల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బు నందు ఫిలమెంట్గా దీనిని వాడలేదు. టంగస్టన్ తీగను వాడలేదు, మిగిలినవి వాడారు. ప్లాటినం తీగ, వెదురు తీగ, మసి పూసిన నూలు దారం ఉపయోగించారు. తర్వాయి ప్రశ్న, కలుషితమైన నీటి నుండి ద్రవరూప మురుగు, నీటిపై తేలియాడే నూనె, గ్రీజు వంటి పదార్థాలను తీసివేసి శుద్ధి చేసిన నీటిని ఇలా అంటారు? నిర్మలమైన నీరు అంటారు. తర్వాయి ప్రశ్న, మానవుని కంటిలోని పచ్చ చుక్క. మంచి దృష్టి గల భాగం మానవుని కంటిలోని పచ్చ చుక్క అనేది. దృష్టి జ్ఞానం లేని భాగాన్ని అయితే అందచుక్క అంటారు. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిలో గోదావరి నదిపై నిర్మించబడ్డ ఆనకట్టలు. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. శ్రీరామ్ సాగరు, అదేవిధంగా ధవళేశ్వరము, అదేవిధంగా జైక్వాడి. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిలో వరి రకం కానిది. ఆశ అనేది వరి రకం కాదు. తర్వాయి ప్రశ్న, భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు. జేకే కురియన్. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అడవుల్లో నివసించు గిరిజన తెగ. సవర కువి తెగ. తర్వాయి ప్రశ్న, ఇంధనపు పొదుపుకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఆహార పదార్థాలను ఎక్కువ సమయం ఉడికించాలి. ఇది ఇంధన పొదుపుకు సంబంధించింది కాదు. మిగిలిన కూడా సరైనవి. తక్కువ దూరాలకు నడిచి వెళ్ళాలి. అదేవిధంగా కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లకు బదులుగా సైకిల్ వాడాలి. అదేవిధంగా పగటి వేళల్లో విద్యుత్ లైట్లకు బదులు సూర్యరశ్మిని వినియోగించుకోవాలి. ఇవన్నీ కూడా ఇంధన పొదుపుకు సంబంధించినవి. తర్వాయి ప్రశ్న, ఫలదీకరణం తర్వాత ఫలంగా మారు పుష్ప భాగం. అండాశయం. తర్వాయి ప్రశ్న, సజాతీయ మిశ్రమాన్ని ఎంపిక చేయండి క్రింది వానిలో. గాలి అనేది సజాతీయ మిశ్రమం. తర్వాయి ప్రశ్న, రమేష్ తిరుపతిలో తన అమ్మ, నాన్న, చెల్లి, చిన్నాన్న, చిన్నమ్మ, అవ్వ మరియు తాతగారితో కలిసి నివసిస్తున్నాడు. ఈ రకపు కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? సమిష్టి కుటుంబం అంటారు. సోషల్. చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు చీరాల పేరాల ఉద్యమ నాయకుడు. తర్వాయి ప్రశ్న, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది విద్యా హక్కు చట్టం. తర్వాయి ప్రశ్న, కాకతీయుల కాలంలో నాయంకులుగా పిలువబడినవి. శిస్తు వసూలు చేసుకునే హక్కు గల గ్రామాలను నాయంకరులుగా పిలువబడేవి కాకతీయుల కాలంలో. తర్వాయి ప్రశ్న, సూఫీ గురువుల సమావేశాలు జరుపుకునే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఖాన్ కాహా అని పిలిచేవారు సూఫీ గురువులు సమావేశాలు జరుపుకునే ప్రదేశాన్ని.
తర్వాత ప్రశ్న 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసిన వారు ఎవరు క్రింది వానిలో? మోతీలాల్ నెహ్రూ. తర్వాత ప్రశ్న భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుంచి పోషణ నుంచి విముక్తం చేసే రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తానని అన్నది ఎవరు? మహాత్మా గాంధీ గారు. తర్వాత ప్రశ్న భారత యుద్ధతంత్రంలో తుపాకులు మరపిరంగులు ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? బాబర్. తర్వాత ప్రశ్న కవోష్ణ సముద్ర ప్రవాహాలు అనగా? సంవత్సరం పొడవునా పయనించే నీటి ప్రవాహాలు కవోష్ణ సముద్ర ప్రవాహాలు అంటే. ఇవి కొన్ని ముఖ్యమైనవి. థ్యాంక్ యూ.